హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ 8,000+ వేకెన్సీస్తో అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేసినట్లయితే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఎంటీఎస్ నోటిఫికేషన్ని అఫీషియల్గా అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను ఖచ్చితంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసి రెస్పాండ్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు అడ్డా 247 వారు తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి కంప్లీట్ బ్యాచ్ కోర్స్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఉండేటువంటి ప్రతి పోస్ట్కి సంబంధించినటువంటి లైవ్ ఇంటరాక్టివ్ బ్యాచ్ కోర్స్ అనేది మనకి ఈ నెల 25వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మీరు ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, అలాగే బుక్స్తో పాటు మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. అలాగే మీకు ఫ్రీ పీడిఎఫ్ క్లాస్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో ఈ అడ్డా 247కి సంబంధించిన యాప్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే మీరు AT01 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేయడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కోడ్ని యూజ్ చేసి ఈ యొక్క కంప్లీట్ బ్యాచ్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఈ నెల 22వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి స్టార్ట్ కావడం జరిగింది. మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే, ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా డీటెయిల్డ్ వీడియో చేస్తాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే ఆ మిస్టేక్స్ని మీరు కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి కూడా మనకి డేట్స్ అయితే మెన్షన్ చేశారు. సో మే నెల 5వ తేదీ నుంచి మే నెల 9వ తేదీ వరకు దీనికి సంబంధించి మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మనకి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా. సో పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలైలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ 2 వచ్చేసి మనకి తర్వాత డేట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే జూలైలో పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంటీఎస్తో పాటు కొత్తగా మనకి హవాల్దార్ అనేటువంటి పోస్టులను కూడా మనకి కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. మొత్తం ఈ యొక్క హవాల్దార్ పోస్టులు CBSE అండ్ CBN అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో హవాల్దార్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ 3,603 ఉన్నాయి. ఇంకా ఎంటీఎస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. టోటల్గా మనకి 22 వేకెన్సీస్, అలాగే హవాల్దార్ వేకెన్సీస్ అన్నీ కలిపి 8,000+ వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కాబోతున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఎంటీఎస్కే 5,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హవాల్దార్ పోస్టులకు వచ్చేసి 3,603 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో అఫీషియల్గా మనకి చూపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులకి ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే హవాల్దార్ పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి పోస్టులను అనుసరించి ఉంటాయన్నమాట. కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకి అయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. మరికొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉండాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ ఏజ్ లిమిట్ అనేది బోత్ ఎంటీఎస్ అలాగే హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. ఇంకా SC/ST క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWD క్యాండిడేట్స్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ నాటికి మీకు 10th క్లాస్ కనుక
మీరు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు మినిమం 18 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. సో 10th మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే మీరు దీనికి సంబంధించి పెట్టుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.in స్టార్టింగ్లో నేను మీకు ఏదైతే ఆ వెబ్సైట్ చూపించానో ఆ వెబ్సైట్లో మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. SC ST PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ తప్ప మిగిలినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా యూఆర్ క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఇండియాలో చాలా రీజియన్స్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. సెంట్రల్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, వెస్టర్న్ రీజియన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి డివైడ్ చేశారు. మన రీజియన్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ కింద వస్తుంది. సౌతర్న్ రీజియన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి తమిళనాడులోని చెన్నైలో ఉంటుంది. సో ఈ చెన్నై కేంద్రంగా సౌతర్న్ రీజియన్లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరికి సంబంధించిన ఈ 4 రాష్ట్రాలు ఉంటాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అదే తెలంగాణ చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్కి సంబంధించినటువంటి సెంటర్స్ని మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. మీరు ఏ రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ రీజియన్లోని మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇంకా సౌతర్న్ రీజియన్ కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో MTS పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. కొత్తగా మనకి హవాల్దార్ అనేటువంటి పోస్టులను పెట్టారు కాబట్టి వాటికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఓన్లీ హవాల్దార్ పోస్టులకే పెట్టడం జరుగుతుంది. MTS పోస్టులకి ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ ఉండదు. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. 25 క్వశ్చన్స్ చొప్పున ఈచ్ సెక్షన్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్క్రైబ్ని పెట్టుకుంటారో వారికి 120 మినిట్స్ వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే ఈ పర్టికులర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఓన్లీ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ మీరు తెలుగు లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో షార్ట్ ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ అనేది మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్లో పెట్టడం జరుగుతుంది. 50 మార్క్స్ ఉంటుంది. అందులో 25 మార్క్స్ లెటర్ రైటింగ్కి, 25 మార్క్స్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. సో యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 8th షెడ్యూల్ ప్రకారం ఎనీ లాంగ్వేజ్లో మీరు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంగ్లీష్లో కానీ లేదా ఇండియాలో ఉన్నటువంటి 8th షెడ్యూల్లో రికగ్నైజ్ చేసినటువంటి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో దేనిలో అయినా కూడా మీరు రాయొచ్చు. మన సొంత భాష తెలుగు కాబట్టి అది అఫీషియల్ 8th షెడ్యూల్ లాంగ్వేజెస్లో ఉంది కాబట్టి మీరు మన సొంత లాంగ్వేజ్లోనే తెలుగులోనే ఈ యొక్క డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అనేది రాయొచ్చు. 45 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 50 మార్క్స్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ చొప్పున మనకి 25 మార్క్స్ చొప్పున లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అనేది ఇస్తారు. ఇది పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. మీకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో మీరు ఈ యొక్క పెన్ అండ్ పేపర్ మోడ్లో మీరు పెన్తో రాస్తూ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఇది జస్ట్ క్వాలిఫై అవ్వాల్సినటువంటి పేపర్ అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి గ్రామర్ రూల్స్ అన్నీ కూడా అడుగుతారు. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి రీజనింగ్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్లో మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి ఎప్పుడు ఉండేటువంటి నంబర్ సిస్టమ్స్ నుంచి టైమ్ అండ్ డిస్టెన్స్ వరకు ఉండేటువంటి అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్లో మనకి కరెంట్ అఫైర్స్తో పాటు మిగిలినటువంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి మనకి అన్ని జీకే బిట్స్ మనకి అడుగుతారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి హవాల్దార్ పోస్టులకి సంబంధించి మాత్రమే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ CBSE అండ్ CBN డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హవాల్దార్ పోస్టులకి సంబంధించి వాకింగ్ అండ్ సైక్లింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ని 15 మినిట్స్లో మీరు వాకింగ్ చేయాలి. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో మీరు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సైక్లింగ్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 8 కిలోమీటర్స్ని 30 మీటర్స్లో మీరు సైక్లింగ్ చేయాలి. సైక్లింగ్ అంటే సైకిల్ తొక్కడం.
తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 కిలోమీటర్స్ని 25 మినిట్స్లో మీరు సైకిల్ తొక్కాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. మీరు హవాల్దార్ పోస్టుల్ని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఈ విధమైనటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్ అండ్ మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలని మెన్షన్ చేశారు. సో 48 కేజీస్ ఆఫ్ వెయిట్ అనేది వారికి బాడీ వెయిట్ ఉండాలని మెన్షన్ చేశారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఈ టెస్ట్లు అయిపోయిన తర్వాత. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది అంటే మీకు జాబ్ వచ్చినట్లే. సో ఇక్కడ పేపర్ 1కి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 25% ఆఫ్ మార్క్స్ రావాలి, ఇంకా అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ రావాలని మెన్షన్ చేశారు. ఇంకా పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ రాసినటువంటి వారికి యూఆర్ క్యాండిడేట్స్కి 40%, అలాగే ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 35% ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.